హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. డిసెంబర్ 24 ఎడారిలో సెలయేర్లు విందామా? సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. మనం ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులు అవుతాం. ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాం. ఎక్కువ సమయం ప్రభువుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురు చూడాలి. కానీ మనం లోక వ్యవహారాల్లో తల మునకలుగా ఉంటున్నాం. మన హడావిడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటేనే ఏదో పని చేసినట్టు అనే భావం మనలో పాతుకుపోయింది. ప్రశాంతతలోనూ నిశ్శబ్దంలోనూ మనకి నమ్మకం లేదు. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తాతహలాడుతూ ఉంటాం. మన ఇనుప ముక్కలన్నిటినీ ఒకేసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటి మాటికి వాటిని తీసి సుత్తితో కొడుతూ కష్టపడుతుంటాం. అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం. దేవునితో మాట్లాడడం, పరలోకం వైపు తదేకంగా చూడడం, ఇవే మనకి క్షేమాన్ని చేకూర్చే పనులు. ఇలాంటి ఆరుబయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే. ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనసుల్ని తెరిచిపెట్టుకు కూర్చోవడం అతి శ్రేష్టమైన వ్యాపకం. ధ్యాన ముద్ర మానసిక ఆదివారం అంటారు. మన మనస్సుకి సాధ్యమైనన్ని సార్లు ఈ ఆదివారాన్ని కల్పిద్దాం. ఈ సమయంలో మనస్సు ఏమి పని చేయక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరిచిన గొర్రెబొచ్చులాగా దేవుని ముందు పరుచుకొని ఉంటుంది. ఆ గొర్రెబొచ్చు తడిసినట్టుగా పరలోకపు అంచుతో మనస్సును తడుస్తుంది. మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం. ఏమి చేయకుండా, ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా మేను వాల్చి విశ్రమించే సమయాలు అవసరం. ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు. జాలరి వాళ్ళు తమ వలలను బాగు చేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు. గడ్డి కోసేవాడు తన కొడవలిని సానబెట్టుకునే సమయం వ్యర్థమని అనుకోడు. పట్టణాల్లో నివసించే వాళ్ళు ఇస్సాకులాగా సాధ్యమైనన్ని సార్లు జీవితపు హడావిడుల నుండి దూరంగా పొలాల్లోకి వెళ్ళిపోవాలి. వేడిమి, శబ్దం, తొక్కిసలాటల నుండి దూరంగా ప్రకృతికి చేరువగా వెళ్తే ఎంతో ఊరటగా ఉంటుంది. అది హృదయాలను సేదతీరుస్తుంది. పొలాల్లో షికారు, సముద్రపు ఒడ్డున నడక, పూలు పూసిన మైదానాల్లో కాలం గడపడం మీ జీవితంలో భారాన్ని తేలిక చేసి హృదయాన్ని సంతోషంతో, తాజాదనంతో ఉట్టిపడేలా చేస్తుంది. నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను. నిన్న ప్రభువుతో పొలంలోకి వ్యాహాలకి వెళ్ళాను. ప్రైజ్ ద లార్డ్.